అండి మనకి వాళ్ళ టైం చూసుకుంటే 3 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసాము. ఒక ట్రిప్ పడింది మనకి. ట్రిప్ తీసుకున్నాను ఇప్పుడే. 1 మినిట్లో అక్కడికి వెళ్ళిపోతాను. అక్కడ నుంచి మనకి ఆలవాళ్ళకి పడింది, చూద్దాం. దగ్గర 1 అవర్ పైన అది ట్రిప్ అనేది. టైం చూసుకుంటే 3 అని చెప్పా కదా. గ్యాస్ చూసుకుంటే 7 కిలోమీటర్లు ఉంది మనకి. నిన్న ఎల్బీ నగర్లో నైట్లో అక్కడ కొట్టించాను. మన బడంపేట నుంచి పడింది ఆలవాళ్ళకి. ఏమైందంటే నేను ఇవాళ నాకు చిన్న పని పడి బాలాజీ నగర్కి వెళ్ళాల్సి వచ్చింది, సైనిపూర్ దగ్గరలో. అది ఇప్పుడు ఏమైందంటే మనం ఏం చేయాలంటే అక్కడ ట్రిప్ పెట్టుకున్నాను. ట్రిప్ పెట్టుకుని వెళ్ళి ఆ పని చూసుకుని అక్కడ ట్రిప్ పెట్టింది. నాకు 400 చిల్లర వచ్చే అమౌంట్ చూపిస్తాను మీకు. ఆ తర్వాత ఏమైందంటే ఇంకో ట్రిప్పు అక్కడ నుంచి వాళ్ళు పడిన తర్వాత ఆన్ చేయగానే మళ్ళీ ట్రిప్పు బాలాపూర్ దగ్గరలో పడింది. అక్కడ పడిన తర్వాత అక్కడ దిగాను. అక్కడ 7 వచ్చేసాను అనమాట. అక్కడ డ్యూటీ స్టార్ట్ చేసింది మనం 3:30 ఆ టైంలో అనమాట, 3 ఆ టైంలో. ఓకేనా. అక్కడ నుంచి మనం ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి బాలాపూర్ సైడ్ వచ్చాను. బాలాపూర్ దింపిన తర్వాత మనం ఇక్కడ అదే రూట్లో గ్యాస్ స్టేషన్ ఒకటి ఉంది. ఇవాళ మొదటిసారి ఏమైందంటే అక్కడ అసలు జనమే లేరు. చూడండి, ఈ వీడియో పెడతాను చూడండి. మనం ఇక్కడ చూసుకుంటే ఇది బండ్లగూడ వెళ్ళే సైడు, ఎయిర్పోర్ట్ రోడ్డు. ఇటు చూసుకుంటే చూడండి సిఎన్జి. ఇక్కడ వాళ్ళ ఏంటంటే ఫస్ట్ సారి ఇట్లా చూడడం. జనం అయితే ఎవ్వరు లేరు. మామూలుగా అయితే జనం ఫుల్గా ఉంటారు నైట్ టైంలో. ఈ టైంలో చూసుకుంటే మనం జనం ఎవరు లేరు. ఖాళీగా, అంతా ఖాళీగా ఉంది. ఈ వీడియోలో అసలు అక్కడ జనమే లేరు. 1 బండ్లు 3 బండ్లు అంతే. అది కూడా కొంతమంది పండగ కదా, పండగ చాలామంది ఊరికి వెళ్ళారనుకుంటా. మామూలుగా అయితే ఇది తెలంగాణలో ఈ పండగ బాగా చేసుకుంటారు. వెస్టర్న్ ఎయిర్పోర్ట్లో వచ్చాను. నంబర్ వచ్చి మనకి 131 135 నడుస్తుంది మనకి. ఇప్పుడైతే మనం అన్నం తింటున్నాను చూడండి. నంబర్ అయితే మనకి 131 135 నడుస్తుంది. మన టైం చూసుకుంటే 7:31 అయింది. గ్యాస్ చూసుకుంటే మనకి ఫుల్ చూసారా. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత 9 కిలోమీటర్స్ కలిగింది మనకి. ఓకేనా. గ్యాస్ అయితే ఫుల్గా ఉంది. ఇవాళ అన్నంలో ఏంటంటే పచ్చడి, తర్వాత అది నంచుకోవడానికి ఇవి పచ్చడి అంటే బెండకాయ పచ్చడి అనమాట. ఇది ఇవాళ మనం స్టార్ట్ చేసింది దగ్గర ఒక నిమిషం ఆగండి. ఇది నా ఇన్నింగ్స్ ఇవాళ మొత్తం జరిగింది 1326 రూపాయలు. ఓకేనా. ఈ 1326 రూపాయలు మనకు రావడానికి గ్యాస్ ఎంత కాలిందంటే ఉంది 105 కాలింది మనకి. 105 కిలోమీటర్లు కాలితే గ్యాస్ ఏంటి మనకి ఎంత అమౌంట్ అయింది, 1326 రూపాయలు ఈ అమౌంట్ అయిందనమాట. ఓకేనా. ఈ అమౌంట్ అయితే అయింది మనకి. ఇప్పుడు చూసుకుంటే మనకి జరిగింది 2 ట్రిప్సే. 2 ట్రిప్స్కి మాకు ఎంత వచ్చిందనమాట. మొత్తం ఆన్లైన్ ఉంది 4 గంటల 20 నిమిషాలు. ఓకేనా. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్లో ఉన్నాం. చూడండి, ఇదే ఫస్ట్ ట్రిప్ మనకి మొండి పడింది. ఓకేనా. ఇది చూసుకుంటే మనకి అదే మీర్పేట నుంచి మనకి ఆల్వాల్కి పడింది. అక్కడ నుంచి నేను బాలాజీ దగ్గరికి వెళ్ళాను కాస్త పని ఉండి. అక్కడ నుంచి నాకు ఏమైందంటే అది సైనిక్పూర్ నుంచి మనకి ఇక్కడ పడిందండి, ఆర్సీ రోడ్కి పడింది, బాలాపూర్ సైడు. ఓకేనా. బాలాపూర్కి పడింది. ఈ అమౌంట్ నుంచి బయటికి మనకి 36 కిలోమీటర్లకి. ఎందుకంటే అది ఆ టైంలో సాయంకాలం 5 నుంచి మన రష్ అవర్ అనమాట. ఓకేనా. టైం చూసుకోండి మీకు. అది కాకుండా 36 కిలోమీటర్లు అంటే దగ్గర 37 కిలోమీటర్లు. 37 కిలోమీటర్లకి మనకు నడిపింది బండి దగ్గర 1 అవర్ 40 మినిట్స్, అంటే 38 ఉంది. మొత్తం కలిసి రోడ్లు వేసుకోండి 1 అవర్ 48 మినిట్స్ అనమాట. ఓకేనా. దీనికి అమౌంట్ ఎంత వచ్చిందంట కిలోమీటర్ క్యాష్ కలెక్టర్ అయితే ఇంత 506. మనకు వచ్చింది అమౌంట్ 907 అనమాట. ఓకేనా. ఇదైతే దీనికి క్యాష్ కలెక్టర్ అయితే 490, మనకు వచ్చింది 418 రూపాయలు. ఓకేనా. ఇది మన అమౌంట్. 2 ట్రిప్స్ చేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎయిర్పోర్ట్లో ఉన్నాను కదా. ఎయిర్పోర్ట్లో మాకు నెంబర్ నడుస్తుంది దగ్గర ఇది 106 110 నడుస్తుంది. ఇప్పుడు కష్టపడి పిన్ పడిద్ది మనకి. ఓకేనా. ఇవాళ అయితే ఎయిర్పోర్ట్ ట్రిప్లు 2 ట్రిప్లు చేస్తానండి అంతే. 2 ట్రిప్లు చేసి ఇంకా హోమ్ ట్రిప్ పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాను. అయితే మన టార్గెట్ ఏం లేదు. ఇవాళ మనం చేయాల్సినల్లా ఒకటే, 2 ట్రిప్లు ఎయిర్పోర్ట్ ట్రిప్లు చేసి కుదిరితే 3 లేదా 2 ట్రిప్లు చేసి అక్కడ నుంచి మనం హోమ్ ట్రిప్ పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. అది టైం 12 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 1 కూడా అవ్వచ్చు, 2 కూడా అవ్వచ్చు. అంటే నాది లక్ ఏంటంటే 2 ఇంటికి వెళ్ళిపోవాలి. నేను మామూలుగా మధ్యాహ్నం పూట చేస్తాను అండి పని. మధ్యాహ్నం 2 3 స్టార్ట్ చేస్తున్నాను. నైట్ ఇంకా నేను టైం చూసుకోవట్లేదు, అమౌంట్ చూసుకుంటున్నాను. ఈ మధ్య మినిమం 2000 చేసుకోవాలని చెప్పి టార్గెట్. 2000 ప్లస్ అవ్వాలి, 2000 తగ్గకూడదని. ఎందుకంటే మనకి నేను ఎలా కట్టుకుని మామూలుగా లేవు, చిన్నగా స్టార్ట్ అవుతుంది మనకి. అందుకని టైం మార్చాను. అమౌంట్ కూడా కాస్త అంత చేసుకుంటే అంత అవుతుంది అనమాట. మంత్ ఎండ్ వచ్చి రాగానే అందరికీ మొదలవుతాయి, నాకే కాదు. ఎవరైతే ట్యాక్స్ నడుపుతారో వాళ్ళందరికీ స్టార్ట్ అయిపోయింది అనమాట. మంత్ ఎండింగ్ వచ్చిందంటే 1వ తారీఖు నుంచి వాళ్ళు కట్టుకునే ఉంటాయి, లేదా మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కట్టుకునే ఉంటాయి. ఇంకా మామూలుగా లేదు. నాకైతే చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి.
అది చెప్తే పెద్ద కహాని అయిపోయింది, అవసరం లేదు. ఎవరికి అవసరం అని చెప్పండి, వీడియో పెడతాను వాళ్ళ కోసం సపరేట్గా. ఓకే అండి, ఎనీథింగ్ ఏదైనా సరే చూసాం. పెన్ కోసం కూర్చుంటున్నాం. పెన్ అయితే ఇప్పుడు దాకా పడలేదు, దగ్గర వచ్చి 1/2 పైన అయిపోయింది. అన్న కూడా తినేసాను చూసారుగా. వెయిట్ చేయగా మనకు పిన్ పడిందండి. 7:20కి వస్తే పిన్ మనకి 8 పడింది. ఓకేనా, నేనే వస్తున్నా, ఎయిర్పోర్ట్లో ట్రిప్ తీసుకోవడానికి వెళ్తున్నా. ఇదండి సంగతి. అందరూ పాపం ఇంటి పెద్ద గొడవ జరుగుతుందండి అక్కడ, ఏపీ బండ్లు అనుకుంటా. పార్కింగ్ కాకుండా విడిగా బయట నుంచినా కూడా సుఖం లేదు, అక్కడ కూడా ఉండనివ్వట్లేదు, అక్కడ నుంచి కూడా తోలేస్తున్నారు. ఇంకా ఏపీ బండి కానీ కర్ణాటక బండ్లు కానీ ఏ బండ్లు ఉన్నా వాళ్ళు రానివ్వట్లేదు, బయటికి వెళ్ళిపోవడం డైరెక్ట్గా. లోపల వస్తే మాత్రం పెద్ద గొడవ అవుతుంది అన్నమాట వాళ్ళతో వాదన వేసుకుంటే. ఎయిర్పోర్ట్ నుంచి ట్రిప్ అని చెప్పాను కదా, అది ఆ ట్రిప్ వచ్చి బడికి 384 రూపాయలు అయింది అమౌంట్ మనకి. చూడండి, 384 లాస్ట్ ట్రిప్ మంది. చూడండి, ఇది లాస్ట్ ట్రిప్ మనది. క్యాష్ కట్టాడు 788, మొత్తం 40 రూపీస్. శంషాబాద్ నుంచి ఫ్యాన్ డిస్ట్రిక్ట్ పడింది, అనాకురం కూడా. ఓకేనా, 384 అండి. అన్నీ 32 కిలోమీటర్స్కి మనకు వచ్చింది అమౌంట్ ఇంత. 32 కిలోమీటర్స్కి మనకు వచ్చింది 84 రూపీస్. చూద్దాం, ఇప్పుడు టైం చూసుకుంటే 9 అవుతుంది. ఇప్పుడు మనకి ట్రిప్స్ ఏం పని లేదు ప్రస్తుతానికి అయితే. మనం చూసుకుంటే మొత్తం నాకు ఎయిర్పోర్ట్ నుంచి మనకి మొత్తం 2 ట్రిప్పులు పడ్డాయి కదా, తీసుకున్నాను. ఆ తర్వాత ఏమైందంటే మనకి ఎన్నింగ్స్ చూస్తాను చూడండి మీకు. కొండపూర్ నుంచి చిన్న ట్రిప్ పడింది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పడింది అనమాట. మళ్ళీ అక్కడ నుంచి నాకు ఇంకో ట్రిప్ పడింది, అది పురాణపూల్కి. అక్కడ నుంచి నేను ఇంకా ఇంటికి బయలుదేరేసాను అనమాట. ఎందుకు వర్షం పడుతుంది, 2 రోజుల నుంచి సరిగ్గా నాకు నైట్ నిద్ర లేదనమాట. అందుకని చూపిస్తాను. చూడండి, టోటల్ ఇవాళ అమౌంట్ అయింది మనకి 3000. మనకి ఆన్లైన్లో ఉంది దగ్గర 9 గంటల 12 నిమిషాలు. 7 ట్రిప్స్ చేశానమాట. ఓకేనా, టైం చూసుకుంటే ఇప్పుడు 1:28 అవుతుంది. వర్షం పడుతుంది చూడండి బాగా. ఓకే, మొత్తం చూసుకుంటే మనకి స్టార్టింగ్ ట్రిప్ మనకి పడింది ఇది మధ్యాహ్నం 3కి స్టార్ట్ చేశాను. ఓకేనా, ఫస్ట్ ఇది పడింది మనకి. సెకండ్ ట్రిప్ ఇది. ఓకేనా, థర్డ్ ట్రిప్ ఇది. ఇది 4th ట్రిప్. ఓకేనా, ఇది కాస్త పెద్ద ట్రిప్ అండి. దీంట్లో ఇది కాదు, సారీ, ఇది కాస్త పెద్ద ట్రిప్. ఓకేనా, ఇది 4th అయిపోయింది కదా. ఇది ఎయిర్పోర్ట్ ట్రిప్పులు వరుస 2 చేశాను. ఇదిగోండి, ఎయిర్పోర్ట్ నుంచి ఇది శంషాబాద్, ఇది ఎయిర్పోర్ట్ నుంచి. ఓకేనా, ఎయిర్పోర్ట్ ట్రిప్స్ 2 చేసేందుకు మనకి 300 రూపీస్ ప్రమోషనబుల్ వచ్చాయి అనమాట. ఇక్కడ దాకా 4 ట్రిప్లు అయిపోయి. ఇది ట్రిప్ 5th చిన్నది. ఇది 6th ట్రిప్ అనమాట. ఇది 7th ట్రిప్. ఇది క్యాన్సిల్ అయిపోయింది, సారీ. ఇది 7th ట్రిప్ అనమాట. ఇది లాస్ట్ ట్రిప్ మనకి. ఓకేనా, దీంతో అమౌంట్ మొత్తం కలిపి మనకి ఎంత అయిందంటే 2700 అయింది. ప్రమోషన్ డబ్బులు 300, టోటల్ కలిపి 3000. ఓకేనా, ఒకసారి అంతకుముందు ఒకసారి గ్యాస్ పట్టించాను, అది దగ్గర మనకి 360 రూపాయలు అయింది. ఇప్పుడు గ్యాస్ స్టేషన్ కాడ ఉంచున్నాను. ఇది ఎల్బీ నగర్ దగ్గరలో. ఇదిగోండి గ్యాస్ స్టేషన్. లైన్ పెద్దగా ఉంది. ఇప్పుడు వచ్చిన కాడ నుంచి ఒకసారి కూడా బండి కదలలేదు. అంటే సంథింగ్ ఏమైనా గ్యాస్ ఉందో లేదో తెలియాలి. వర్షం పడితే కాస్త గ్యాస్ షార్ట్ నడిచింది అనమాట. ఇప్పుడు చూస్తే మన గ్యాస్ ఎంత ఉంది, 4 పాయింట్లు ఉన్నాయి. నా లెక్క ప్రకారం గ్యాస్ పడితే ఒక 500 పట్టొచ్చు, 450 కూడా పట్టొచ్చు. ఓకేనా, ఒక 500 వేసుకుందాం. ఒక 500 వేసుకుంటే అంతకుముందు 360, అది ఒక 400 వేసుకుందాం రౌండ్ ఫిగర్. అది 400 ప్లస్ ఇది 500 మొత్తం కలిపి 900 అనమాట. 900 మనం గ్యాస్లో తీసేస్తే అంటే 3000 అమౌంట్ జరిగింది కదా. ఈ 3 అమౌంట్ అనేది గ్యాస్ అమౌంట్ 900 మైనస్ చేస్తే మనకి 2100 రూపాయలు మిగిలినట్టు. ఆ 100 రూపాయలు కూడా పరిస్థితి పక్కన పెట్టేద్దాం, గ్యాస్ కింద వేసేద్దాం. మనకి మొత్తం 2000 మిగిలినట్టు అనమాట. 9 గంటలు చేస్తే ఆన్లైన్లో ఉండి ఎయిర్పోర్ట్ ట్రిప్పులు 2, మిగతా ట్రిప్పులు బయట 8 ట్రిప్పులు చేసుకుంటే ఒక ట్రిప్ పెద్ద ట్రిప్ పడింది. దాంట్లో ప్లస్ పాయింట్ మనకి అది రష్ అవర్లో పడింది అనమాట. అందుకే నాకు కాస్త అమౌంట్ ఇలా కనబడింది ఇవాళ అనుకున్నాను తొందరగా వెళ్ళి నిద్రపోదామని 12కి. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఆపేశాను. ఎయిర్పోర్ట్ ట్రిప్ సెకండ్ ట్రిప్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి పెట్టుకున్నాను. అది మనకి హోమ్ ట్రిప్ పడలేదు. కొండపూర్ నుంచి హోమ్ ట్రిప్ పడాలంటే బడంపేట సైడు కష్టమే.
అందుకని ఏం చేశానంటే ఏ దొరికితే ఆ ట్రిప్ తీసుకున్నాను, జర్నీ తీసుకున్నాను. చాలా వరకు ట్రిప్లే పడలేదు నాకు చాలాసేపు అయితే. తర్వాత ఉండి కొద్ది చాలా ట్రిప్పులు పడాయి నాకు. ఓకే, ఎనీథింగ్ ఏదైనా సరే లైన్ ఇప్పుడు కాస్త మెల్లమెల్ల కదులుతుంది. గ్యాప్ ఇస్తే చాలు బండ్లు అటు నుంచి దూరుతాయి కూడా. ఆల్రెడీ ఒక బండి దూరింది అనుకుంటున్నాను. ఏం చేస్తాం ఇప్పుడు, పదకొండు చేస్తారంటే లైన్ల నుంచుని ఇంకా ఫోన్లు చూసుకుంటుంటారు. లైన్ మధ్యలో వాళ్ళు దూరుతుంటారు. ఇప్పుడు అలా అవుతుండిద్ది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎంతమంది వీడియో చూసుకుంటే ఆ వీడియోలో ఏమైందంటే, నేను ఎయిర్పోర్ట్ కాడ చూశాను ఇవాళ గొడవ అయిందని. అలాగే అక్కడ బాగా వాళ్ళ గొడవ జరిగిందంట. ఇవాళ అంటే డేట్ అంతా అంటే 30 తారీఖు అంటే 29 తారీఖు నైట్ జరిగింది గొడవ. ఓకేనా. ఇప్పుడు 30 తారీఖు ఎందుకు అంటే టైం 1 దాటింది అనమాట, 12 దాటింది. అంటే 29 తారీఖు నైట్ ఎయిర్పోర్ట్లో గొడవ అయింది మళ్ళీ. అదే ఇలా జరుగుతుందండి మామూలుగా. ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఒక మాట అనగానే ఎందుకు ఎయిర్పోర్ట్లో ఉండడం, బయట వచ్చేసి పోయి మనకి ఎయిర్పోర్ట్ వచ్చి కూడా పెద్దగా అమౌంట్ వచ్చేది పెద్దగా ఏం లేదు. వాడు ఇచ్చేది 400, దాంట్లో 150 రూపాయలు గ్యాస్ కలిపేది. ఒకవేళ పెట్రోల్ డీజిల్ బండి అయితే 200 పోతాయి, 200 మిగులుతాయి. అది కూడా దానికి గంటన్నర 2 గంటలు మళ్ళీ దాంట్లో ఉండాలి, మనం అక్కడే ఉండాలి ఎయిర్పోర్ట్లోనే. వెయిట్ చేస్తే కానీ ఆ ట్రిప్ పడదు మనకి. ఎప్పుడోసారి అదృష్టంగా వెళ్ళి ఇవ్వలు పెట్టంగానే పిన్ పడిద్ది. మిగతా అన్ని టైంలో ఏమవుతుందంటే పిన్ను పడడానికి కూడా వెయిట్ చేస్తూ ఉండాలి. నేను వెళ్ళినప్పుడు 160-150 నడుస్తుంది పిన్ను. నాకు 100 దాటిపోయి 80-90 వచ్చే వరకు కూడా నా పిన్ పడలేదు. అది తర్వాత పడింది పిన్ వచ్చానమాట. ఇవాళ సోమవారం కదా, సోమవారం అనేది ఫ్లోటింగ్ బాగుంటుంది. నేను ఎప్పుడు బయటకు వచ్చినా చూస్తూనే ఉన్నాను. అందుకే నేను సెకండ్ ట్రిప్ కూడా వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ తీసుకున్నాను. తెలంగాణ పిన్ పడిపోయింది, వచ్చాను. ఇప్పుడు చూసుకుంటూ ఇప్పుడు సోమవారం ఏమైందంటే ఫ్లోటింగ్ బాగుంటుంది, ఫ్లైట్ కూడా ఎక్కువ ఉన్నాయి, రానుపోను. అక్కడ బండ్లు తక్కువ ఉంటాయి మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్లో. వీళ్ళు తిరిగే వాళ్ళు ఎక్కిపోతారు అనమాట. ఓకే, ఏదైనా సరే ఇవాళ అయితే అమౌంట్ ఇలా జరిగిందండి. పోయినసారి వీడియోలో కూడా అలా జరిగింది. ఇప్పుడు చేద్దాం అనుకున్న ఓపిక ఉంది కానీ నాకు ఈ మధ్య నిద్ర సరిపోవట్లేదు మనకి. అందుకే అసలు నిద్రపోదాం వాళ్ళు తొందరగా అనుకున్నాను. 1:30 అయింది, లైన్ నుంచున్నాను. ఇంటికి వెళ్ళేపటికి ఇది గ్యాస్ అవ్వడానికి 2 గంటలు పోయింది అనుకుంటా. అదే 1:30 అంటే టైం 2 అయింది. మొత్తం గ్యాస్ పెట్టించి మన ఇంటికి వెళ్ళేపాటికి 2:30-3 అయింది అనమాట. చూద్దాం, ఎంత ట్రై చేసినా మనకు అదే టైం పట్టిద్ది అనమాట. గ్యాస్ ఒకటి నడుస్తుంది అనమాట, షార్టేజ్. చాలామంది సిఎన్జి బండ్లు తీసుకుంటారు, మైలేజ్ వస్తాయి అనుకుంటారు. కానీ గ్యాస్ కోసం ఎంత టైం వేస్ట్ అవుతుంది, అంత టైం వేస్ట్ అవుతుంది. రోజు మొత్తంలో 3-4 గంటలు గ్యాస్కే పోతాయి చాలామంది. అయినా మళ్ళీ గ్యాస్ సిఎన్జి బండ్లు తీసుకుంటారు. దానికన్నా బ్యాటరీ బండ్లు తీసుకుందామా అంటే బ్యాటరీ బండి ఓన్లీ బ్యాటరీ ఒకటే ఉంది. ఇప్పుడు ఇది ఎలా ఉంది, సిఎన్జి పెట్రోల్ కాకపోతే సిఎన్జి అయినా ఉంది. పెట్రోల్ కాకపోతే మనకి సిఎన్జి ఉంది, సిఎన్జి కాదు పెట్రోల్, రెండు ఉన్నాయి ఆప్షన్స్. బ్యాటరీ బండికి ఏముంది, అది బ్యాటరీ ఒకటే ఉందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే బ్యాటరీ అన్ని చోట్ల ఉండదు కదా మనకి. హైదరాబాద్లో అయితే ఎక్కడైనా మనకు ఫ్రీయే. కానీ బయటికి వెళ్ళాలంటే ఆ స్టేషన్లో ఉన్నాయి, లేవు. పెట్రోల్ కూడా ఉంటే బాగుంటుంది. దానికి సెకండ్ ఆప్షన్ ఉంటే బ్యాటరీ మీద ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళి మిగతాది పెట్రోల్ మనం పట్టించుకోవడానికి అవకాశం ఉండేది. ఓకే, చేద్దాం. మనది ఏముంది, ఇంకా ముందు పోతే అవి కూడా వస్తాయి అనుకుంటా. ఆల్రెడీ ఉన్నాయనుకుంటా పెద్ద బండ్లకి కాస్త. ఇది ప్రస్తుతం అయితే ఇదండి. ఓకే, ఇవాళ ఎన్నింగ్స్ అయితే ఇలా జరిగాయి. 9 అవర్స్ ఆన్లైన్లో ఉండి 7 ట్రిప్స్ చేసి మనకి గ్యాస్ మొత్తం తీసేసి మనకి మిగిలింది 3,000. అది సంగతి. 3,000 కాదు, సారీ 2,100. రౌండ్ ఫిగర్ చేసుకుని 2,000. ఓకేనా, ఉంటారండి. బాయ్, టేక్ కేర్, జాగ్రత్త అండి.